ఉగాదికి ఇలాంటి గడియలు ఉంటాయి, నీకు ఇంత యోగం ఉంది, ఇంత అవమానం ఉంది, ఇట్లాంటివన్నీ ఎలా చెప్తారు? సో సనాతన ధర్మంలో గొప్ప విషయమే అదండి. హా, అంతరిక్షంలో గ్రహాలని తిరుగుతుంటాయి, వాటి యొక్క ప్రభావం ఖగోళం మీద చూపిస్తుంది. ఓకే. అంటే ఈ భూమండలంలో నివసించేటువంటి కేవలం మానవుల మీద కాకుండా ప్రతి అణువు మీద ఆ గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. హ్మ్, ఈ సనాతన ధర్మంలో గొప్ప విషయం ఏంటంటే ఋషులు పూర్వకాలంలో తపోఫలము చేత హ్మ్, నవగ్రహాల్ని గుర్తించడం, వాటి యొక్క కక్షలో ఎన్ని రోజులు గోచరిస్తాయో, ఒక గ్రహము యొక్క సనాతన ధర్మంలో గొప్ప విషయమే అదండి. హ్మ్, మన వాళ్ళు పంచాంగము అని వింటుంటాం. Hmm. పంచాంగంలో తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటువంటి 5 అంగములతో కూడినటువంటిది పంచాంగం. హ్మ్, ఈ పంచాంగం ఏం సూచిస్తుందంటే అంతరిక్షంలో జరిగేటువంటి మార్పులని భూమండలం మీద ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది. కేవలం మనుషుల మీదనే కాదు, హ్మ్, భూమండలంలో జరిగేటువంటి ప్రతి అణువున జరిగేటువంటి మార్పుకి గల కారణం ఖగోళంలో జరిగేటువంటి అంతరిక్షంలో తిరిగేటువంటి గ్రహాల యొక్క ప్రభావం భూమండలం మీద ప్రసరించడం. ఓకే. ఉదాహరణ చెప్పాలంటే మనం 9 గ్రహాలుగా చెప్తుంటాం, నవగ్రహాల యొక్క ప్రభావం. అవును. సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు మనం అంతరిక్షం అంతా కూడా 360 డిగ్రీలు తీసుకుంటాం. హ్మ్, సో 12 రాశులుగా విభజన చేసాం. సో 300ని 12గా విభజిస్తే ప్రతి ఒక గ్రహం అంటే ప్రతి ఒక్క రాశి 30 డిగ్రీలు వస్తుంది మనకి. హ్మ్, అట్లా మేషం నుంచి మొదలుకొని మీనం వరకు 12 రాశులు ఉన్నాయి మనకి. ఓకే. మేషంలో అంటే రవి సూర్యగ్రహం తీసుకుంటే సూర్యుడు ప్రతి